నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది మనం ఒకసారి చూస్తే కొడాలి నాని అని చెప్పి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే దానికి ఆ కామెంట్స్కి బలం చేకూరుస్తూ ఎవరైతే దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల సీను ఎవరైతే ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా క్లోజ్డ్గా ఉన్నారు కొడాలి నానికి. వాళ్ళకి 41A నోటీసులు జారీ చేశారు పోలీసులు. అంటే లెక్కర్ గోడానికి సంబంధించి దాంతోపాటు వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామా చేసిన ఈ వ్యవహారంలో వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. అంటే నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అనుకోవచ్చు సార్, ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏదైతే మద్యాన్ని నిల్వ ఉంచే గోడౌన్ సంబంధించి అభియోగాలు ఏదైతే ఉన్నాయో ఇలా ముగ్గురు పేర్లు ఈ రోజు బయటకు రావడం కూడా జరిగింది. అలాగే వాలంటీర్లకు సంబంధించి బెదిరించేసి ఆ రోజు రాజీనామా చేయించారన్న అంశం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందుట్లో తదుపరి ఎవరిని అదుపులో తీసుకుంటారనే దానికంటే కూడా ఒక క్రమ పద్ధతిలో వీళ్ళైతే కార్యక్రమం మొదలుపెట్టారనేది వాస్తవం. అది బలం చేకూరే అంశాలు ఏంటంటే నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కావచ్చు, ఇక్కడ లోకేష్ బాబు గారు మాట్లాడింది కావచ్చు, ఇవి చూసుకుంటా ఉంటే ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో తీవ్రంగానే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సాక్ష్యాధారాలన్నీ కూడా దాదాపు సేకరించారనే సమాచారం అయితే నిస్సందేహంగా ఉంది. దానికి సంబంధించిన అదొక్కటే బయటకు వస్తే మాత్రం మొత్తం కోసాలు కదిలిపోతాయి. దానికి సంబంధించినంత వరకు ఇప్పుడు దాకా సంచలనం అవుతుంది. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా దాంట్లో పొందుపరిచి ఉన్నారు. ఎందుకు వాళ్ళ పేర్లు ఏమున్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మద్యానికి సంబంధించిన లావాదేవీలన్నిటికీ కూడా మిథున్ రెడ్డి కనుసన్నాల్లోనే జరిగినాయి అనేది ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. రెండవది ఇక మిగిలిన వాళ్ళంటే వాళ్ళ బంధువులు, విజయసాయి రెడ్డి బంధువులు సంబంధించినటువంటి ఈ మద్యం తయారీ కేంద్రాలలో సంబంధించినంత వరకు డిస్టిలరీస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మనుషుల చేతే బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారనేది కూడా అభియోగం కదా ఇక్కడ. రెండవది ఇప్పుడు ఈ మద్యానికి సంబంధించి 150 కోట్లకు అభియోగం ఉంటేనే ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని సస్పెండ్, అలాగే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తెని అదుపులో తీసుకున్నారు కూడా. మరి అలాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా మద్యానికి సంబంధించి ఎందుకు ఆలస్యం చేసిందని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటే నాకు అందిన సమాచారం ప్రకారం నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇదే నెలలో గత సంవత్సరం అమ్మకాలు ఎన్ని జరిగినాయి, ఈ సంవత్సరాల అమ్మకాలు ఎన్ని జరుగుతున్నాయి, ఆ రోజు వాళ్ళు చూపించిన లెక్కలు ఎంత, ఈ రోజు వచ్చిన లెక్కలు ఎంత కంపేర్ చేస్తారు కదా. దానికి దీనికి అంటే ఒక నెల చూడటం కాకుండా అన్ని నెలలు కూడా వరుసన 5-6 నెలలు ఆ రోజు ఉన్న అమ్మకాలకి ఈ రోజు ఉన్న అమ్మకాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి, ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి, దీనికి సంబంధించినంత వరకు ఎవరెవరు చూశారు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి, వీటన్నిటి మీద దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను. కాబట్టి దానికి సంబంధించినంత వరకు పెద్ద తలకాయాల పేర్లు కూడా బయటికి రావచ్చు. ఆ పెద్ద తలకాయల పేర్లు వస్తే మాత్రం అది ఒక సంచలనమే అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ చిన్నది. ఎందుకంటే సాక్షాత్తు ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారు పార్లమెంట్ లో దీని గురించి మాట్లాడిన పరిస్థితి, బీజేపీ కూడా ఒకవైపు నుంచి ఫైట్ చేస్తుంది. ఇవన్నీ చూస్తున్నట్టయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత 5 సంవత్సరాలు చేసిన ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించింది దీంట్లో ఎవరు ఉన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒకళ్ళు ఇది వస్తే మాత్రం డెఫినెట్లీ ఎక్కువ మంది వైసీపీ నుంచి ఎవరైతే ఎక్కువ మంది జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే 40-50 వేల కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళీ అనేది తెలుస్తుంది. కాబట్టి అంత తేలిగ్గా దాన్ని వదిలిపెడతారని అయితే నేను భావించట్లా. ఇక్కడ వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనే దాన్ని తీసి పక్కన పడేస్తే దానికి సంబంధించినటువంటి వరకు సంపూర్ణమైనటువంటి ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు పొందుపరిచి ఒకసారి అదుపులో తీసుకున్న తర్వాత అతనికి వెలుసుబాటు రాకుండా చేయాలనే దాని మీదే ఇప్పటి వరకు ఆలస్యం జరిగిందని చెప్పి అయితే నేను భావిస్తున్నా. వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత నెల రోజుల్లోపే దీనికి సంబంధించిన చాలా మద్యం ఏదైతే గోడౌన్లు ఉన్నాయో లేదంటే ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి తయారీ చేసే మామూలు కర్మాగారాలు ఉన్నాయో వాటన్నిటి దగ్గర ఉన్నటువంటి ఆధారాలని, భౌతికంగా ఉన్న ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేశారనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం. దాని వరకు అయితే ధ్వంసం చేయగలిగారు. మరి లావాదేవీలు అవి ఉంటాయి కదా, ఎప్పటికీ అవి ఉంటాయి కదా, దాన్ని ఏ విధంగా ధ్వంసం చేయగలరు మీరు?
అలాంటివన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు బయటకు తీసి ఆ వ్యత్యాసాన్ని గుర్తించేసి అంత వ్యత్యాసం ఎందుకు ఉంది, ఎవరికి వెళ్ళినాయి, ఎవరి జేబులోకి వెళ్ళినాయి అనేది కూడా తెలుసుకునే పరిస్థితి. ఇప్పుడు 1000 రూపాయలే ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టాలి అంటే 1000 రూపాయల పైన 1000 రూపాయల ₹1 ఖర్చు పెట్టాలన్నా కూడా దానికి చాలా తతంగాలు ఉంటాయి. ప్రతిదానికి ప్రూఫ్స్ ఉండాలి, ప్రతిదానికి ఒక వ్యవస్థ. దానికి సంబంధించిన రసీదు బుక్ మీద ఎవరికి అందజేస్తున్నారు ఏంటి, అలాగే చెక్కు ద్వారానే ఇవ్వాలి, లేదంటే RTGS చేయాలి. అలా చేయాల్సిందే తప్ప ఎవరికి నగదు రూపాయన చెల్లించే అవకాశం అయితే ఉండదు. ఓకే సార్, ఇన్ని చెప్తున్నారే, మరి గత 5 సంవత్సరాల్లో లెక్కలకు సంబంధించిన వాటిల్లో డిజిటల్ పేలు ఎందుకు పెట్టలేదని చెప్పి కనీసం మిగతా వాళ్ళు ప్రతిపక్షాలు ఎటుకూడు మనం మాట్లాడారు, మీ అనలిస్టులు మీరు మాట్లాడారు, జర్నలిస్టులు మీ అందరం కూడా మనం మాట్లాడిన పరిస్థితి. నిజంగా డిజిటల్ పేలు లేవు, క్యాషే అన్నప్పుడే దీంట్లో ఏదో గూడుపుటాని జరుగుతుంది అనేది మనం భావించి ఉండొచ్చు. నిస్సందేహంగా ఆ వచ్చే డబ్బులన్నీ కూడా ఎన్నికలలో ఖర్చు పెట్టడం కోసం ఎక్కడికక్కడ ముందుగానే వాళ్ళ మనుషుల దగ్గర భద్రపరచుకోవడానికి ఇలాంటి ప్రయోగం. రెండోది ఏంటంటే వాళ్ళు ఇంకొక 25 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉంటారని వాళ్ళు భావించారు. కాబట్టి ఈ పునాదులన్నీ చక్కగా వేసుకుంటూ వెళ్ళిపోయారు. మాకేం అడ్డు ఆపు ఉండదు, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు, మమ్మల్ని గుర్తించే వాళ్ళు ఎవరు అన్న ధీమాతోటి వాళ్ళు చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఒకటి మరొకటి సార్, మరొక అంశం కూడా ఈరోజు ఏదైతే 41A నోటీసులు ఇచ్చారో మిగతా వాళ్ళకి, వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎవరైతే వాలంటీర్లను ఏ విధంగా ఒక దుశ్చర్యల కోసం వాడుకున్నారు, వాళ్ళ ఓటు బ్యాంకు కాపాడుకుంటానికో లేకపోతే భయపెట్టి మనం చూస్తే వాలంటీర్లు డబ్బులు ఎత్తుకెళ్ళిన కూడా ఉన్నారు. వాళ్ళను కూడా లాస్ట్కి చూడండి, అప్పుడు దాకా మీరు అది ఇది మీరు సైనికులు అది ఇది అని చెప్పిన వాళ్ళు లాస్ట్కి వాళ్ళ చేత కూడా బలవంతంగా రాజీనామా చేసి రోడ్డు మీద పడేసిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ ఈ వాలంటీర్ వ్యవస్థ, దానికి సంబంధించిన వాటి మీద కూడా 41A నోటీసులు జారీ చేసిన? అంటే ఇప్పుడు 2,63,000 మందిని వాలంటీర్లు నియమించుకున్నారు వాళ్ళు. అంటే ప్రతి గ్రామంలో కూడా 50 కుటుంబాలకు ఒకళ్ళు నియమించుకోవడం కూడా జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలోనే అన్నీ జరిగినాయి. ఓ రకంగా శాసనసభ్యుడి కంటే కూడా వాళ్ళ మాటే వేదవాక్కయింది. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించడం కూడా జరిగింది. కొంతమంది వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు ముందుగానే, ఎన్నికల ముందుగానే. ఎందుకంటే ఎన్నికల విధుల్లో వాళ్ళు పాల్గొనకూడదని చెప్పని ఎన్నికల సంఘం వాళ్ళు తీర్మానం చేశారు కాబట్టి, న్యాయస్థానం కూడా దాన్ని ధృవీకరించింది కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళకూడదని చెప్పని నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం చేసుకున్న దాంట్లో భాగంగా ప్రతి వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడి వాళ్ళ పుట్టుపూర్వత్వాలు, వాళ్ళ వివరాలు, వాళ్ళ గుట్టుముట్లన్నీ తెలుసుకున్న వ్యక్తులు వాలంటీర్లు కాబట్టి వాళ్ళని ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామా అయితే చేయించారు. ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది కాబట్టి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది కాబట్టి వాళ్ళు దీని గురించి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా కేసులు ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే క్రమంలోనే భాగంగానే అంటే డిజిటల్ పేమెంట్ జరిగే విధంగా ముందుకెళ్ళాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, వీటన్నిటిని బట్టి చూస్తే నెక్స్ట్ ఎవరైతే అనుచరులకు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ డెఫినెట్లీ కొడాలి నాని పేరు చెప్పే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉందంటారా? అంటే కొడాలి నానికి సంబంధించినంత వరకు ఆ మద్యం నిల్వ ఉంచే గోడౌన్ విషయంలో అతను అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా రాయించుకున్నాడు అనేది కదా అభియోగం. అవును. అంటే వాళ్ళందరూ 3-4 ఉంటే దాంట్లో వాళ్ళందరినీ బలవంతంగా పక్క తప్పించి సీతనే దగ్గరుండి చేయించుకున్నాడు కదా. ఓకే, ఈ విషయాల్లో కొంచెం లోతుగా వెళ్ళి విచారణ చేసిన తర్వాత వాస్తవాలు ఉంటే దానికి సంబంధించినంత వరకు లోక్సభ సభ్యుడా, మంత్రి, ఎవరన్ని విషయాలు అయితే బయటకు వస్తాయి కదా. అవును. కాబట్టి పరిశోధన అయితే చేస్తున్నారు, సత్ఫలితాలు ఇచ్చినాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, నాకు తెలిసినంత వరకు ఈ నెలాఖరులోనే ఆ పని కూడా మొదలుపెట్టే కార్యక్రమం ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంకం చౌదరి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.